నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చీకటిలో ఉన్నానని చింతపడకు, దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు, ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 13 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 51 నిమిషముకు. తిథి దశమి రాత్రి 10 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి గరిజ రాత్రి 10 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి వనిజ. యోగము సౌభాగ్యము రాత్రి 8 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 46 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషము నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 51 నిమిషము నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. సెప్టెంబర్ 13 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 10 గంటల 24 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తాలు కలవు. శుక్రవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల నుండి శనివారం ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాల వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోనూ ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాక్షస జాతికి చెందిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు గత జన్మలో వైకుంఠానికి ద్వారపాలకులు. వారు జయ విజయలు. ఈరోజు ప్రశ్న. అర్జునుడు మణిపురం యువరాణిని వివాహం చేసుకుంటాడు. ఆమె ఎవరు? మణిరత్న, మణికర్ణిక, చిత్రంగాద, మిత్రవర్ణ? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆర్థిక ఇబ్బంది తొలగి అప్పుల తీరి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మిథున రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కర్కాటక రాశి రావలసిన సొమ్ము సకాలంలో అందక నిరాశ చెందుతారు. సింహరాశి భార్యాభర్తలు తమ మధ్య అపార్థాలు తొలగించుకొని మరింత సంతోషంగా గడుపుతారు. కన్య రాశి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి ఖర్చులు అధిగమిస్తారు. తులారాశి వాహనాలు గృహ యోగాలు పొందుతారు. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము అనూహ్యంగా అంది అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి తండ్రి తరఫు వారి నుంచి సహాయం పొందుతారు. మకర రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో దృష్టి సారిస్తారు. కుంభరాశి ఇంటి నిర్మాణాలపై కుటుంబంలో చర్చలు జరుపుతారు. మీనరాశి కుటుంబంలో అందరి ప్రేమను పొందుతారు. మరిన్ని బాధ్యతలు మోస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.